టికెట్ల ప్రకటనతో మొదలైన అసమ్మతి సెగలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. భంగపడ్డ ఆశావహులు నిరసనలతో హోరెత్తించేస్తున్నారు. మరొకసారి ఆలోచించాలి అంటూ ఒత్తిడి తెస్తున్నారు. ఇండిపెండెంట్ గానైనా బరిలోకి దిగుతామని కొంతమంది హెచ్చరిస్తున్నారు. క్యాడర్ గ్రూపులుగా విడిపోవడంతో ఎవరి గోల వారిదే అన్నట్టుగా ఉంది విజయనగరం జిల్లా టీడీపీ. అలకలు తీరేదెలా, అసమ్మతి ఆగేదెలా? విజయనగరంలో టీడీపీకి సవాళ్లు. ఎంతో కసరత్తు చేసి అభ్యర్థులను ప్రకటించినా అలకలాగలేదు, అసంతృప్తులు తగ్గలేదు. అధిష్టానం టికెట్లు ప్రకటించగానే రోడ్డెక్కుతున్నారు ఆ జిల్లా తమ్ముళ్లు. విజయనగరం జిల్లా ఒకప్పటి టీడీపీ కంచుకోట. బలమైన క్యాడర్ ఉన్న ఈ జిల్లాలో అభ్యర్థుల ఎంపిక తర్వాత పార్టీ గందరగోళంలో పడింది. గజపతి నగరం, ఎస్కోట, చీపురుపల్లి, నెల్లిమర్లలో క్యాడర్ గ్రూపులుగా విడిపోయింది. దీంతో టికెట్ల ప్రకటన ఓ ఎత్తైతే అసమ్మతి నేతల బుజ్జగింపు అంతకు మించి అన్నట్లుంది సిచ్యువేషన్. గజపతి నగరం టీడీపీ ఇన్ఛార్జి కొండపల్లి అప్పలనాయుడిని పక్కకు పెట్టి కొత్తగా కొండపల్లి శ్రీనివాసరావుకు టికెట్ కేటాయించడంతో నియోజకవర్గంలో అసమ్మతి ఒక్కసారిగా భగ్గుమంది. కార్యకర్తలతో సమావేశమై ఎట్టి పరిస్థితుల్లో కొండపల్లి శ్రీనివాసరావుకు సహకరించేది లేదని తేల్చి చెప్పారు కేఏ నాయుడు. అప్పటి నుంచి అభ్యర్థికి సహకరించకుండా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు నాయుడు అనుచరులు. ఎస్కోటలో 2 ఏళ్లుగా ఎన్ఆర్ఐ గొంప కృష్ణ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ సొంతంగా సేవా కార్యక్రమాలు చేపడుతూ తనకంటూ ఓ వర్గాన్ని తయారు చేసుకున్నారు. అయితే పార్టీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమార్కే టికెట్ కేటాయించింది టీడీపీ అధిష్టానం. దీంతో మనస్తాపానికి గురైన గొంప కృష్ణ కార్యకర్తలతో సమావేశమై టికెట్ విషయంలో పునరాలోచించాలని డిమాండ్ చేశారు. తన కార్యాలయంపై పార్టీ గుర్తులు, జెండాలు తొలగించి నిరసన తెలిపారు. పార్టీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎస్కోట టీడీపీలో కోళ్ల, గొంప వర్గాల వర్గపోరు టికెట్ ప్రకటన తర్వాత మరింత ముదిరింది. మరో కీలక నియోజకవర్గం చీపురుపల్లిలో టీడీపీ పరిస్థితి తుఫాను ముందు ప్రశాంతతలా ఉంది. ఇన్ఛార్జ్ కిమిడి నాగార్జునని పక్కకు పెట్టి మరొకరికి టికెట్ కేటాయించే ఆలోచనతో ఉంది టీడీపీ అధిష్టానం. మాజీ ఎమ్మెల్యే మీసాల గీత, మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, కిమిడి కళా వెంకట్రావు పేర్లతో సర్వే కూడా నిర్వహించి కొత్త అభ్యర్థిని దించుతున్నట్లు సంకేతాలిచ్చారు పార్టీ పెద్దలు. దీంతో నాగార్జున పార్టీ కార్యక్రమాలతో అంటే ముట్టనట్లు ఉంటున్నారు. చీపురుపల్లిని కొత్త అభ్యర్థికి కేటాయిస్తే కిమిడి నాగార్జున ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. పొత్తులో భాగంగా నెల్లిమర్ల సీటుని జనసేనకు కేటాయించింది. జనసేన నుంచి లోకం నాగమాధవి పోటీ చేస్తుండగా టీడీపీ టికెట్ ఆశించిన కర్రోతు బంగార్రాజు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తనకు మరో సీటు ఏదైనా కేటాయించాలని కోరుతున్నారట బంగార్రాజు. టీడీపీ ఇన్ఛార్జ్ అసంతృప్తికి తోడు నెల్లిమర్లలో టీడీపీ శ్రేణులు జనసేనకు హార్ట్ఫుల్ గా సహకరించడం లేదన్న విమర్శలున్నాయి. 4 నియోజకవర్గాల్లో టీడీపీలో అసమ్మతితో అక్కడ పరిస్థితుల్ని చక్కబెట్టడం అధినాయకత్వానికి కూడా సవాల్గానే ఉంది.